దేవుడు నా హృదయంలో ఉంచాడు. రాత్రికాల సమయంలో దేవుని మన నిద్రించిన వేళలో రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఒక మాట దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలనే తలంపును దేవుడు నా హృదయంలో పెట్టాడు. ఈరోజు ఈ వాక్యము ఎంతమందికి దీవెనకరంగా ఉండబోతుందో నాకు తెలియదు, కానీ అనేక మందికి ఇది అప్లోడ్ చేసినప్పుడు ఖచ్చితంగా అనేక మందికి దీవెనకరంగా ఉంటుందని నేను విశ్వసించగలుగుతున్నాను. ఈ సమయంలో మనందరం కూడా దేవుని పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము, పేజీ నెంబర్ 760, పాత నిబంధన గ్రంథము, పేజీ నెంబర్ 760, పాత నిబంధన గ్రంథము, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమునే నేను లేవనెత్తి దాని గోడలు బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి. చాలండి, దేవుడు నా మదిలో ఉంచిన ఒక మాట ఏంటంటే, ఇక్కడ దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి. ఇక్కడ దేవుడు ఆ దినమునని ఒక మాట పెట్టాడు. పడిపోయిన దావీది గుడారం అని రాశాడు. ఇక్కడ దేవుడు దావీదుతో మాట్లాడుతున్నట్లుగా మనం భావిద్దాం. కేవలము దావీదుతో మాత్రమే కాకుండా ఎవరైతే జీవితంలో, ఎవరైతే తమ బ్రతుకులో పడిపోయిన పరిస్థితుల్లో, నష్టపోయిన పరిస్థితుల్లో, ఓడిపోయిన పరిస్థితుల్లో, జీవితము గజిబిజిగా మారిపోయి, కుటుంబము గజిబిజిగా మారిపోయి, పిల్లలు తల్లిదండ్రుల మాట వినక, భర్త దేవుని యొక్క కార్యాలకు సహకరించక, భార్య దేవుని పట్ల ఆసక్తి లేక, కొన్ని కుటుంబాలు గజిబిజిగా మారిపోయిన పరిస్థితులలో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, కేవలము కుటుంబాలు మాత్రమే కాకుండా కొన్ని సందర్భాలలో మన జీవితాల్లో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు బట్టి మన జీవితము, మన కుటుంబము గజిబిజిగా మారిపోయి దిక్కుతోచని స్థితిలో మనం పడిపోయి ఉన్నప్పుడు, దిక్కుతోచని పరిస్థితుల్లో మనము సంచరిస్తున్న వేళల్లో ఇక్కడ దావీదుతో మాత్రమే, దావీదు సంతతితో మాత్రమే కాదు దేవుడు మాట్లాడుతుంది. ఇక్కడ దావీదు ప్లేస్లో నిన్ను ఊహించుకుంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేస్తాను అంటున్నాడు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దావీదు స్థలములో, ఈ దావీదు ప్లేస్లో నిన్ను నన్ను గనక పెట్టుకుంటే, ఒకవేళ మనం జీవితంలో ఓడిపోయిన వారంగా ఉన్నామేమో, మన జీవితంలో పడిపోయిన వారంగా ఉన్నామేమో, మన జీవితంలో నష్టపోయిన వారంగా ఉన్నామేమో, కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాల యొక్క ప్రభావమును బట్టి మన జీవితము దిక్కుతోచినట్టుగా మనము కొట్టిమిట్లాడుతున్నామేమో, అటు బ్రతకలేక అటు చావలేక కొన్ని పరిస్థితులు మనల్ని బంధించిన అనుభవాల్లో మనం ఉన్నామేమో. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, పడిపోయిన దావీదు గుడారాన్ని నేను తిరిగి కడతాను, దాని పాడైన చోట్లెల్లా నేను బాగు చేస్తాను. ఎప్పుడంటే ఒక దినము, ఆ దినము మన జీవితంలో రావాలంటే ఈరోజు మనం ఏం చేయాలనేది మనము ధ్యానించబోతున్నాం. ఆ దినము మన జీవితంలో రావాలంటే దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన జీవితాలను బాగు చేసే సమయము మన బ్రతుకులో రావాలంటే, బాగు చేసే సమయము మన జీవితాల్లో రావాలంటే, బాగు చేసే సమయము మన కుటుంబాల్లో రావాలంటే మనం ఏం చేయాలో ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దావీదుతో దేవుడు మాత్రమే మాట్లాడే దేవుడు కాదు, కానీ ఈ వాక్యము ఎవరైతే వింటారో వారందరితో కూడా మన దేవుడు మాట్లాడే దేవుడు. ఎందుకంటే మనం పడిపోవడము, మనం నష్టపోవడము, మనం ఓడిపోవడం, మనం తలదించుకుని ఉండడం మన దేవునికి ఏమాత్రము ఇష్టము కాదు. నా ప్రియమైన వాళ్ళ, నిన్ను ఓడిపోయే వ్యక్తిగా ఈ లోకానికి చూపించడం దేవుని ఆలోచన కాదు. నిన్ను పడిపోయిన వ్యక్తిగా ఈ లోకంలో నిన్ను విడిచిపెట్టడం దేవుని ఉద్దేశం కాదు. ఈరోజు ఆమోసు ప్రవక్త ద్వారా
దావీదుతో మాట్లాడుతున్న దేవుడు, దావీదు సంతతితో మాట్లాడుతున్న దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు పడిపోయిన చోట్లల్లా, నీ జీవితంలో పాడైపోయిన ప్రతి పరిస్థితిని, నీ కుటుంబంలో నీవు నష్టపోయిన ప్రతి పరిస్థితిని, నీ ఉద్యోగంలో నష్టపోయిన అన్ని పరిస్థితులను, కొన్ని సందర్భాల్లో మనం తీసుకున్న నిర్ణయాలు బట్టి ఉద్యోగములో నష్టపోయిన వారముగా ఉండవచ్చు, కొన్ని నిర్ణయాలు బట్టి అప్పుల ఊబిలో మనం కూలిపోయిన వారముగా ఉండుండొచ్చు, కొన్ని నిర్ణయాలు బట్టి మన జీవితంలో తీవ్రమైన అనారోగ్యానికి గురైన పరిస్థితులు గుండా మనం వెళ్ళి ఉండవచ్చు. అయితే ప్రభు చెప్తున్నాడు, నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా ఈరోజు దేవుని వాక్యాన్ని నమ్మితే ఆయన నిన్ను కట్టాలనుకుంటున్నాడు, ఆయన నీ జీవితాన్ని కట్టాలనుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని కట్టాలనుకుంటున్నాడు, నీ బ్రతుకును కట్టాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన మన దేవుడు ఎవరంటే, పడిపోయిన మన జీవితాలను, నష్టపోయిన మన జీవితాలను, ఓడిపోయిన మన జీవితాలను బాగు చేసే దేవుడు. కాబట్టి ఈరోజు మన ఉద్యోగ జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, విశ్వాస జీవితంలో కావచ్చు, ఎక్కడైతే మనము పడిపోయి ఉన్నామో, ఎక్కడైతే మనం తీసుకున్న నిర్ణయాలు బట్టి నష్టపోయి ఉన్నామో, ఎక్కడైతే మనము అనేకమైన అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నామో, ఆ పరిస్థితులన్నిటినీ నా దేవుడు చక్కబెట్టాలని, ఆ పరిస్థితులన్నిటినీ నా దేవుడు బాగు చేయాలని ఈరోజు ఆశతో ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ మాట అంటే, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి. పడిపోయిన పరిస్థితుల్లోంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటండి, పైకి లేవనెత్తుతానంటున్నాడు. పైకి లేవనెత్తి దాని గోడను బాగు చేసి, దాని పోయిన చోట్లల్లా, అది పడిపోయిన చోట్లల్లా నేను బాగు చేస్తానని వాగ్దానము చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆ దినం అని ఒక మాట మనం చూస్తున్నాం. ఇవన్నీ జరగడానికి దేవుడు ఒక దినాన్ని నిర్ణయించాడు, నీ బ్రతుకును మార్చడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నీవు తలదించుకునే స్థితిలోంచి నీవు లేవనెత్తబెట్టడానికి, ఓడిపోయిన స్థితిలోంచి నిన్ను తిరిగి విజయం వైపు నడిపించడానికి, నష్టపోయిన జీవితాన్ని నుంచి తిరిగి ఆశీర్వాదకరమైన జీవితంలో నడిపించడానికి, మరి అనేకమైన ఇబ్బందులలో చిక్కుకున్న నీ జీవితాన్ని, గజిబిజిగా అయిపోయిన నీ బ్రతుకును మార్చడానికి, బాగు చేయడానికి దేవుడు ఒక దినాన్ని నిర్ణయించాడు. ఆ దినము ఏంటనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ దినము మన జీవితంలో రావాలంటే, మన జీవితాలు కూడా బాగు చేయబడాలంటే, మన కుటుంబాలు కూడా బాగు చేయబడాలంటే, మన భవిష్యత్తు కూడా బాగు చేయబడాలంటే, మన బ్రతుకులు కూడా బాగు చేయబడాలంటే, ఆ దినం అనేది మన జీవితంలో రావాలంటే దావీదు జీవితంలో మాత్రమే కాదు ఆ దినము, దావీదు సంతతికి సంబంధించిన కుటుంబాల్లో మాత్రమే కాదు ఆ సమయము, మన జీవితాల్లో కూడా ఆ సమయం ఉంది. దేవుడు మన జీవితాలను కట్టే సమయం ఉంది, దేవుడు మన కుటుంబాలను బాగు చేసే సమయం ఉంది, దేవుడు మన పిల్లల్ని దీవించే ఒక సమయం ఉంది, దేవుడు మన యొక్క కుటుంబ పరిస్థితులను చక్కబెట్టే ఒక సమయం ఉంది. ఆ సమయం మన జీవితంలో రావాలంటే మనం ఏం చేయాలంటే దేవుడు చెప్తున్నాడు. యూదా గ్రంథము ఒకసారి చూద్దామండి. యూదా గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథము, యోహాను రాసిన 3వ పత్రిక తర్వాత ఉంటుంది. యోహాను రాసిన 3వ పత్రిక తర్వాత ఉండేది ఒకే ఒక అధ్యాయం ఉంటుంది యూదా గ్రంథములో. యూదా గ్రంథము 20వ వచనాన్ని చదువుకుందాం. యూదా గ్రంథము 20వ వచనం చదువుదామండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొని. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడండి, ప్రియులారా, నాకు ప్రియమైన వారులారా. అది మరి పురుషునితో చెప్తున్నాడు, స్త్రీతో చెప్తున్నాడు. మనం ఎవరమంటండి ఆయనకి? యవనస్తుడితో చెప్తున్నాడు, యవనస్తురాలతో చెప్తున్నాడు, బాలుడితో చెప్తున్నాడు, బాలుడితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. మనం ఎలా కట్టుకోవాలంటే, మన జీవితాలను ఎలా చక్కబెట్టుకోవాలంటే, మన కుటుంబాల్లో నష్టపోయిన పరిస్థితులను, మన బ్రతుకులలో ఓడిపోయిన పరిస్థితులను, మన జీవితాల్లో తలదించుకున్న పరిస్థితులను మనం ఎలా కట్టుకోవాలంటే, మొదటి విషయం దేవుడు చెప్తున్నాడు. మనం ఎలా కట్టుకోవాలంటే, మనం విశ్వసించుచున్న అతి పరిశుద్ధమైన దాని మీద. మనం విశ్వసిస్తుంది ఎవరినండి? ప్రభుని. మనం విశ్వసిస్తుంది ఎవరండి? ప్రభుని. మన జీవితాలను దేని ద్వారా కట్టుకోవాలండి? దేవుని ద్వారా మాత్రమే కట్టుకోవాలి. మనం నష్టపోయిన నష్టాన్ని పూడ్చగలిగిన వాడు ఈ లోకములో ఎవరు లేరు, దేవుడు తప్పించి. అయితే ఎలా మనం కట్టుకోవాలి?
మనం విశ్వసిస్తున్న దాని మీద కట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. మనం విశ్వసిస్తుంది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారిని. యేసుక్రీస్తు ప్రభువారి మీద మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు పడిపోయిన మన జీవితాలు, నష్టపోయిన మన జీవితాలు, ఓడిపోయిన మన జీవితాలు, చెడిపోయిన మన బ్రతుకులను, చెడిపోయిన మన కుటుంబ వ్యవస్థను, నష్టపోయిన మన ఆర్థిక జీవితాన్ని దేవుడు బాగు చేయడానికి ఇష్టపడతాడు. ఎలాగ మనం కట్టుకోవాలంటే వాక్యము చెప్తుంది. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యం నుంచి కనుక మీరు చూసినట్లయితే, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడను, సమస్తమును కట్టువాడు దేవుడే. ప్రతి ఇల్లును కూడా ఎవడైనా ఒకటి చేత కట్టబడుతుంది, కానీ సమస్తాన్ని కట్టేవాడు ఎవడంటండి? దేవుడే. ఈరోజు నీ జీవితం, నీ కుటుంబం చక్కబడాలంటే మొదట దేవుడు నిన్ను కట్టాలి. దేవుడు నిన్ను కట్టాలి. దేవుడు ఎందుకు మీరు విశ్వసిస్తున్న అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే యూదా సేవకుని ద్వారా. ఎందుకంటే మనం దేని మీద కట్టాలండి? ఇల్లు పునాది మీద కట్టాలి. పునాది మీద ఇల్లు కట్టలేదనుకోండి ఏమవుతుందండి? కూలిపోతుంది. ఆ ఇంటిలో ఎంత కాస్ట్లీ డిజైనింగ్ వాడినా, ఎంత కాస్ట్లీ గ్లాసెస్ వాడినా, ఎంత మంచి పెయింటింగ్ వేసినా, ఎంత మరి వుడ్ వర్క్ మనం చేసినా, మరి విదేశాల నుంచి తీసుకొచ్చిన వుడ్ వర్క్తో ఆ ఇల్లు నిర్మించినా కూడా ఆ ఇల్లుకి పునాది లేకపోతే ఏమవుతుందంటండి? ఆ చేసిన వర్క్ అంతా కూడా, ఆ వెచ్చించిన ధనం అంతా కూడా ఏమవుతుందండి? నష్టపోతాం. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు. దేవుడు సమస్తాన్ని కట్టేవాడు ఎవరంటే మనం విశ్వసిస్తున్న అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకోవాలి. అందుకే కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుదామండి. 10వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పనైన శిల్పకారుని వలె పునాది వేసేదిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తు. ఈ పునాది ఎవరంటండి? యేసుక్రీస్తు. ఒక వ్యక్తి జీవితము కట్టబడాలంటే ఆ వ్యక్తి జీవితానికి పునాది ఎవరై ఉండాలంటండి? యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. నీ జీవితాల్లో నష్టపోయిన ప్రతి పరిస్థితి మార్చబడాలంటే, నీ జీవితంలో ఉన్న గజిబిజి పరిస్థితులన్నీ తొలగిపోవాలంటే నీవు పునాది దేని మీద కట్టుకోవాలంటే నీ ఇల్లును యేసుక్రీస్తు అనే పునాది మీద నీ జీవితాన్ని కట్టుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు ఏం చెప్తున్నాడంటే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పైన శిల్పకారుని వలె పునాది వేసేదిని, మరొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాన్ని ఎలాగూ కట్టుచున్నాడో ఏం చేయాలంటే జాగ్రత్తగా చూసుకోవాలి. మనం దేవుని పునాది మీద కట్టబడుతున్నామా? దేవుని వాక్యము చేత మనం కట్టబడుతున్నామా? దేవుని వాక్య ప్రకారం మనము జీవిస్తున్నామా లేదని ప్రతిదినము మనం ఏం చేయాలంటండి? జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతిదినము కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు మన జీవితాలు దీవింపబడడం లేదు? ఎందుకు మన సమస్యలు తీరడం లేదు? ఎందుకు మనం నష్టాల్లో కూరికిపోతున్నాం? ఎందుకు దిక్కుతోచని స్థితిలో మన జీవితం ఉంది? ఎందుకు నిస్సారమైన బ్రతుకును మనం జీవిస్తున్నాం? ఎందుకు మనం పడిపోయిన వారంగా ఉంటున్నాం? ఎందుకు మనం నష్టపోయిన వారంగా ఉన్నాం? ఎందుకు మన జీవితాల్లో గజిబిజిగా మారిపోయింది? మన పిల్లలు ఎందుకు ప్రయోజకులు అవ్వడం లేదు? మన యొక్క కుటుంబాల్లో సమస్యలు ఎందుకు తీరడం లేదు? ఇంకా మనము దినదినానికి అప్పుల ఊబిలో మనం ఎందుకు చిక్కుపోతున్నాం అనేది మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రియమైన వారలారా, మన పునాది యేసుక్రీస్తు అయితే తప్పకుండా మన జీవితం, మన కుటుంబము చక్కబడతాది. ఇక్కడ పౌలు అదే చెప్తున్నాడు. ఎవడైనాడు ఈ పునాది మీద వేయబడిన తప్ప మరొక పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తు ప్రభువారే. ఈ పునాది యేసుక్రీస్తు అనే పునాది మీద మన జీవితాలను కనుక మనం కట్టుకోగలిగితే దేవుడు అద్భుతమైన రీతిలో మన జీవితాలను మలుస్తాడు. అందుకే మరి పౌలు గారు మరొక పత్రికలతో ఎపిసిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎపిసిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యం మీరు చూసినట్లయితే, ఎపిసిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యం చదువుదాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి
ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుచు ఉన్నారు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది. అంటే వాక్యము ద్వారా అపోస్తులు ప్రవక్తలు అనగా దేవుని దైవజనులు వాక్యాన్ని బోధించడం ద్వారా, ఆ వాక్యాన్ని వినుట ద్వారా మరి యేసుక్రీస్తు ముఖ్య రాయి ఉంటున్న ఆ పునాది మీద మీరు కట్టబడుచున్నారు. వాక్యము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఏ పునాది అయితే మనకి వేశారో ఆ పునాది మీద దైవజనులు అందించే వాక్యం ద్వారా మనం కట్టబడాలి. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా ఏమవ్వాలంటే అమర్చబడాలి. అంటే ఆయనలో మనము ఏకమవ్వాలి, ఆయన చేత మనము కట్టబడడానికి ఇష్టపడాలి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టే మరి మేస్త్రి ఏం చేస్తాడంటే, ఒక ఇటుక ఎక్కువైంది అనుకోండి, దాన్ని ఏం చేస్తాడండి, కట్ చేస్తాడు. తన దగ్గర ఉన్న తాపితో ఆ మొక్కను కట్ చేస్తాడు. అలాగే దేవుడు మన జీవితాలను కడుతూ ఉన్నప్పుడు, మన జీవితాల్లో ఒక రూపం రావాలనుకున్నప్పుడు, మన యొక్క జీవితం అనే ఇల్లు చక్కగా కట్టబడాలనుకున్నప్పుడు, మన జీవితాల్లో దేవునికి ఆయాస్కరమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తాడంటే దేవుడు కట్ చేస్తాడు. కాబట్టి ఈరోజు ప్రతి కట్టడము కూడా ఆయనలో ఏమవ్వాలని చక్కగా అమర్చబడాలి. ఆయన మాట మనం వినాలి. ఆయన ఏది చేయొద్దంటే అది చేయకూడదు, ఏది చేయమంటే అది చేయాలి. ఎక్కడ నిన్ను తగ్గమంటే అక్కడ నువ్వు తగ్గాలి. దావీదు ఎక్కడ తగ్గమంటే అక్కడ తగ్గాడు, ఎక్కడ పిచ్చివాళ్ళ ప్రవర్తించమంటే అక్కడ పిచ్చివాళ్ళ ప్రవర్తించాడు, ఎక్కడ రాజుగా నిలబడమంటే అక్కడ రాజుగా నిలబడ్డాడు. ప్రజలందరూ భయపడుతున్న వేళల్లో దావీదు ఒక్కడే గొలియాతు మీద సింహగర్జన చేశాడు. జీవము గల దేవుని ప్రజలను తిరస్కరించుటకు నువ్వెవడు అని గొలియాతును చూచి రాజులు సైతము, రాకుమారులు సైతము, సైనికులు సైతము భయపడుతున్న వేళలో దావీదు ఒక్కడే బాలుడుగా నిలబడి జీవము గల దేవుని సైన్యములు తిరస్కరించుటకు నువ్వు ఎంతటి వాడు అని గొలియాతు మీద సవాలు చేసిన వ్యక్తిగా కనబడుతున్నాడు. అదే దావీదు ఒకానొక సమయంలో ఒక బలహీనమైన రాజు దగ్గర వెర్రివాళ్ళ ప్రవర్తించమంటే వెర్రివాళ్ళలాగా ప్రవర్తించాడు. ప్రేమ అక్కడ మరి అంత బలముగా గొలియాతు మీద గర్జించిన దావీదు, గొలియాతు దగ్గర అంత గర్జన చేసిన దావీదు దేవుడు చెప్పిన వెంటనే నేను రాజును కదా, నేను ఎందుకు, అప్పటికి రాజు అయిపోయాడు దావీదు, నేను రాజును కదా, ఎందుకు ఆ వ్యక్తి దగ్గర నన్ను పిచ్చివాళ్ళ ప్రవర్తించమంటున్నావు, వెర్రివాళ్ళ ప్రవర్తించమంటున్నావు అని దావీదు ప్రశ్నించలేదు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాలు కట్టబడాలంటే దేవుడు చెప్పే ప్రతి మాటకు, అది మనకు నచ్చినా నచ్చకపోయినా, దేవుడు చెప్పిన పని మనం చేస్తే గనక, ఆయన మాటను మనం అలవర్చుకుంటే మన జీవితాలు కట్టబడితే ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుతామంటండి. మన జీవితం ఏమవుతుందంటండి, వృద్ధిలోనికి వస్తుంది. ఎప్పుడు దేవుడు చెప్పినట్లుగా మనం కట్టబడడానికి ఇష్టపడినప్పుడు. దావీదు ఎందుకు అంత ఘనత పొందాడంటే, దావీదు జీవితంలో దేవుడు ఎప్పుడు ఏ మాట చెప్తే ఆ మాట కాదనలేదు, ఏది చేయొద్దంటే అది చేయలేదు, ఇలా చేయమంటే అలా చేస్తాడు. అలాగే మన జీవితాలు కూడా వృద్ధి పొందాలంటే, మన జీవితాలు, మన కుటుంబాలు, మన పిల్లలు కూడా వృద్ధి చెందాలంటే దేవుని మాట చేత మనము కట్టబడాలి. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ఆ రీతిగా మనం చూస్తున్నట్లయితే మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం కూడా మీరు చూసినట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి మీరు చూసినట్లయితే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మికించుటని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారే ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. పౌలు తిమోతితో ఏమని చెప్తూ ఉన్నాడంటే, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడం కొరకు వారు ఏం చేసుకోవాలంటండి, మంచి పునాది వేయాలి. ఆ మంచి పునాది ఎలా వేసుకోవాలంటండి, మేలు చేయువారుగా ఉండాలి, సత్క్రియలు చేయువారుగా ఉండాలి, మనకి ధనంలో ఇతరులకి పాలిచ్చేవారుగా ఉండాలి, అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచక మనకి కావలసినవి సమస్తమును ధారాళముగా దయచే దేవుని యందే నమ్మిక ఉంచమని చెప్తున్నాడు. మొదటి హెచ్చరిక ఏంటంటే, మనము
చక్కగా కట్టబడే విషయంలో అస్థిరమైన ధనమయందు నమ్మకం ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మికించుడని ఆజ్ఞాపించుము, వారికి ఆజ్ఞాపించుము. మనము సుఖముగా బ్రతకడానికి మనకు అవసరమైనవన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంటే ధారాళముగా దయచేస్తాడు. ఎప్పుడంటే ఆయన చెప్పినట్టుగా మనం కట్టబడడానికి ఇష్టపడినప్పుడు. సమస్తమును ధారాళముగా దయచే దేవుని యందు నమ్మికించి మనం ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించే నిమిత్తము రాబో కాలమునకు ఏం చేయాలంటండి, మంచి పునాది వేసుకోవాలంటే. ఆ పునాది ఎలాగ వేయబడుతుందంటండి, మనము చేస్తున్న మేలుల ద్వారా, మనము చేస్తున్న సత్క్రియల ద్వారా, మన ధనములో ఇతరులకి పాలు ఇచ్చడం ద్వారా పునాది వేయబడుతుంది. కాబట్టి ఆ పునాది వేయబడాలంటే సత్క్రియలు చేసేవారముగా, మేలు చేసేవారముగా ఉండాలి. వారు దేని కొరకు వారు ప్రయాసపడాలని చెప్తున్నాడంటండి, రాబో కాలముకు మంచి పునాది వేయాలి. నీ బిడ్డల కొరకు మంచి పునాది నువ్వు వేయాలి. రాబో కాలంలో నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు కలగాలంటే నువ్వేం చేయాలండి, నీకు అవకాశం వచ్చినప్పుడల్లా ఇతరులకి మనం ఏం చేయాలంటండి, మేలు చేయాలి. నీకు అవకాశం చిక్కినప్పుడల్లా ఇతరులకి నీ ధనములో పాలు ఇవ్వాలి. అలా చేయడం ద్వారా రాబో కాలంలో నీ బిడ్డలకు మంచి పునాది నువ్వు వేస్తావు. కాబట్టి ఈరోజు మన బిడ్డల కోసము ఆస్తులు కూడబెట్టడం కాదు, కానీ ఆస్తుల కంటే ముఖ్యమైనది మన పిల్లలకు మంచి పునాది వేయాలి. ఆ పునాది ఎలా వేయబడుతుంది అంటే మనం చేస్తున్న మేలుకరమైన కార్యాల ద్వారా, మనం చేస్తున్న సత్క్రియల ద్వారా మన బిడ్డలకు మంచి పునాది మనము వేయగలుగుతాం. ఆ రీతిగా మనము చూసినట్లయితే మరి మన కుటుంబాలను కట్టుకోవడానికి అతి ప్రాముఖ్యమైనది జ్ఞానము. అందుకే సామెతల గ్రంథకర్త ఏం చెప్పాడంటే 14వ అధ్యాయం 1వ వాక్యం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుదామండి. జ్ఞానురాలు తన ఇల్లును కట్టును. 3 రాళ్ళు ఏం చేస్తుందంటండి, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 రాళ్ళు తన చేతులు తన ఇల్లును ఓడబెరుకును. ఇక్కడ జ్ఞానం అవసరం. మనం కట్టబడాలంటే, దేవుని చేత మనము కట్టబడాలంటే అది స్త్రీకైనా పురుషునికైనా ఏం అవసరం అండి, జ్ఞానం. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలము. నా ప్రియమైన వారారా, జ్ఞానవంతురాలుగా ఉన్నవారు బైబిల్లో చాలామంది తమ ఇల్లును కట్టుకున్నారు. అందులో ఒక ప్రముఖమైన వ్యక్తి అబిగయలు. అబిగయల్ అనే ఒక స్త్రీ బైబిల్లో మనకు కనబడుతుంది. తన కుటుంబంలో ఊహించని ఉపద్రవం వచ్చినప్పుడు తన భర్త చేసిన కొన్ని మాటలు, తన భర్త చేసిన కొన్ని కార్యాలను బట్టి, తన భర్త చేసిన కొన్ని విపరీతమైన బుద్ధిని బట్టి ఆ కుటుంబంలో ఆ కుటుంబీకులందరి మీద ఒక గొప్ప అపాయం రాబోతుంది. దావీదు అన్నాడు, ఖచ్చితంగా ఆ సంతతిలో ఒక్క పురుషుడు కూడా లేకుండా చేస్తానన్నాడు. అబిగయల్ గురించి ఒకసారి వాక్యంలో చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము, 25వ అధ్యాయంలో మొదటి నుంచి కూడా చూద్దాము. 2వ వాక్యం. కర్మేల్లోని మోయానందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేల్లో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటగా పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయలు. ఈ స్త్రీ సుబుద్ధి కలదై ఉండెను, రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడినై ఉండెను. అతడి కాలేబు సంతతికి చెందినవాడంటండి. ఎవరు? నాబాలు. చర్యలు బట్టి ఎలా ఉన్నాడంటే నాబాలు మోటువాడుగా దుర్మార్గుడుగా ఉన్నాడు. వాస్తవంగా ఇతడు గొర్రెల యొక్క బొచ్చు కత్తిరించడానికి వెళ్ళినప్పుడల్లా అక్కడున్న దావీదు యొక్క పనివారు అతడికి ఎంతగానో సహాయపడ్డారు. దావీదు యొక్క పనివారు ఎంతగానో సహాయపడితే ఒకనొక సమయంలో దావీదుకు అవసరత వచ్చింది. అవసరత వచ్చినప్పుడు ఆ అవసరతలో తనకు కావలసిన ఆహారం కొరకు నాబాలు దగ్గరికి దావీదు పనివారు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారంటే 7వ వాక్యం నుంచి మీరు చూసినట్లయితే 6 నుంచి చదువుదాం, 5 నుంచి చదువుదాం. 5 నుంచి. తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లను, మీరు కర్మేలు నాకు నాబాలు నదుకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీకు ఇంటికి నీకు కలిగినంతటికి నీకు క్షేమగును కాకని పలికి ఈ వర్తమానం తెలియజెప్పవలను. నీ యొద్ద
గొర్రెల బొచ్చు కత్తిరించి వారు ఉన్నారు సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపర్లు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలలో ఉన్నంత కాలము వారు ఏది పోగొట్టుకోలేదు. నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారు అలాగ చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయ చూపుము. శుభదినం మేము వచ్చేది కదా, నీకు ఇష్టం వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటి నాబాలుకు తెలియజేసి కూర్చుని ఉండగా, నాబాలు, దావీదు ఎవడు, ఎస్ఐ కుమారుడు ఎవడు, తమ యజమానులు విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇస్తున్న అని దావీదు దాసులతో అనగా, దావీదు దాసులతో నాబాలు ఏమంటున్నాడండి, నేను బొత్తిగా ఎరగని నా పనివారి కొరకు వధించిన మాంసాన్ని, నా పనివారి కొరకు సిద్ధపరిచిన ఆహారాన్ని అసలు నేను బొత్తిగా ఎరగని దావీదుకి నేను ఎలా ఇస్తాను? దావీదు ఎవడు, యెషై కుమారుడు ఎవడని ఏమంటున్నాడండి నాబాలు. దావీదు పనివారందరూ కూడా నాబాలు పనివారికి ఎంతో సహాయం చేశాడు. ఇంకా నీకు తెలియకపోతే నీ పనివారిని అడుగు. దావీదు ఎవడో నీకు తెలియదని అనిపిస్తే కనుక నువ్వు ఎవరిని అడగాలి? నీ పనివారిని అడుగు. వారు మా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి కలిగిన వాటిలో ఏ దానికి నష్టం రాకుండా మేము కాపాడుతూ వచ్చాం, వారికి మేము సహాయం చేస్తూ వచ్చాం. ఇప్పుడు నాకు అవసరత వచ్చింది. ఇక్కడ దావీదు అతను ఏమంటున్నాడండి, ఆ భాగ్యవంతునితో ఈ మాట చెప్పండి. ఎవరంటే నాబాలు. వాస్తవంగా ఆయన ఎవడండి? మొరటవాడు, గర్వంధకుడు. అలాంటి వానితో దావీదు ఏమంటున్నాడంటే, ఆ భాగ్యవంతునికి ఈ మాటలు చెప్పండి. ఏ మాటలు? మీరు మీ మందలు మేపుకొని ఉండగా మీ మందలకి మేము ఎంతో సహాయపడ్డాం కాబట్టి ఇప్పుడు మాకు కొంచెం ఆహారం అవసరం, ఆహారాన్ని దయచేయమని అడగమన్నప్పుడు అతను ఏం చెప్తున్నాడండి, యెషై ఎవడు, దావీదు ఎవడు, నేను బొత్తిగా ఎరిగిన వారికి ఈ ఆహారం నేను ఎలా ఇస్తానని అన్నప్పుడు, చదవండి కింద వాక్యాలు. దావీదు పనివారు వెనకకి తిరిగి వచ్చి దోవ పట్టుకుని పోయి అతనికి ఈ మాటలను తెలియజేశారు. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకున్నాడు అనగా వారి కత్తులు ధరించుకున్నది. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించును. దావీదు వెనక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాన్ల దగ్గర నిలిచింది. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయలు తిట్టాను, అమ్మ, దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కృష్ణ ప్రశ్నలు అడగగా దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడాను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్య సంచరించున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు రాత్రింబగలు మా చుట్టూ వాళ్ళు ఎలా ఉన్నారంటండి, ప్రాకారముగా ఉన్నారు. మా చుట్టూ వారు ప్రాకారంగా ఉన్నారు. వారు మమ్మల్ని కాపాడారమ్మా. అయితే మన యజమానుడు వారి పట్ల ఎలా వ్యవహరించాడు, కఠినంగా మాట్లాడాడు అని చెబుతూ, అయితే మన యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడి చేయ నిశ్చయించున్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా వాళ్ళు ఏమి శపథం చేసి వస్తున్నారంటే, నాబాలు ఇంటిలో ఒక్కడు కూడా ఉండకూడదు, అందరినీ హతము చేసేయాలని దావీదు తన పనివారికి చెప్పాడు. వాస్తవంగా ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దావీదు అతనికి మేలు చేశాడు కనుక నాబాలు ఏం చేస్తుండాలండి, అయ్యా నేను నా పనివారికి మాత్రమే ఈ ఆహారం సిద్ధపరచుకున్నాను, నా దగ్గర లేదు, దయచేసి నన్ను క్షమించండి, మీరు అడిగినందుకు నేను ఇవ్వలేకపోతున్నాను, మీరు నాకు చేసిన సహాయానికి నేను రుణస్తున్నా చెప్పేసి ఉంటే దావీదుకు కోపం వచ్చి ఉండకపోను. కానీ అలా కాకుండా దావీదు ఎవడు, యెషై కుమారుడు ఎవడు, నేను బొత్తిగా ఎరగని వారికి ఎందుకు ఇస్తాను, అతను ఎవడో నాకు తెలిసి ఉంటే ఇస్తాను అన్నట్టుగా మాట్లాడాడు అతను. మరి ఇంత రాత్రింబగలు వారి మందని కాసినప్పుడు పనివారు ఎప్పుడు చెప్పుండ్రండి, నాబాలుకి చెప్పారు. కానీ అతడు గర్వంధకుడై, అతడు గర్విష్ఠుడై మాట్లాడుతున్నాడు, చేసిన మేలును మర్చిపోయి మాట్లాడుతున్నాడు. అయితే అబీగయలు ఏం చేస్తుందంటే, సాహసించి తన కుటుంబం అంతటి మీద, తన సంతతి అంతటి మీద రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించడానికి, దావీదు మహారాజుని శాంతపరచడానికి అనేకమైన వంటలను, అనేకమైన శ్రేష్టమైన పదార్థాలను తీసుకువెళ్ళి దావీదును శాంతపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ తర్వాత అబీగయలు చనిపోయాడు, అది వేరే విషయం. కానీ మొదట అబీగయలు ఏం చేసిందంటే, జ్ఞానవంతురాళ్ళ తన భర్త ద్వారా తన కుటుంబానికి రాబోచిన కీడుని ఏం చేసిందండి, ఆపు చేయగలిగింది. తన భర్త చేసిన చర్యలను బట్టి నష్టపోవలసిన తన సంతతి అంతటికి నష్టము రాకుండా ఒక కంచె వెయ్యగలిగింది. ఎలా అంటే తన జ్ఞానముతో. ఈరోజు
జ్ఞానురాలు తన ఇల్లు కట్టుకుంటుందనే వాక్యం మన జీవితాల్లో కూడా నెరవేరాలంటే మనము కూడా స్త్రీలైన వారు కావచ్చు, పురుషులైన వారు కావచ్చు. ఇక్కడ కేవలము అబిగైల్ కోసం చెప్తుంది కాబట్టి ఇది పురుషులకు వర్తించదంటే పురుషులకు కూడా వర్తిస్తుంది. కొన్ని సందర్భాల్లో భార్యలు చేసే కొన్ని తప్పుడు నిర్ణయాలు బట్టి, కొన్ని సందర్భాల్లో మరి కొన్ని చీటీలు కడితే ఎక్కువ అమౌంట్ వస్తుందంటే అసలు ఎవరో తెలియని వారికి కొన్ని చీటీలు ఇచ్చి ఏం చేస్తారండి, కొంత అమౌంట్ కట్టిన తర్వాత కొంతకాలం నమ్మకంగా ఉంటారు, వాళ్ళు బోర్డు ఎత్తేసి వెళ్ళిపోతారు. కట్టిన డబ్బులన్నీ ఏమవుతాయండి, వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోతారు. కొన్ని సందర్భాల్లో భార్యలు భర్తకు తెలియకుండా కొన్ని చీటీలు కడుతుంటారు, దానివల్ల కొన్ని నష్టాలు ఆర్థికంగా చితికిపోతారు. కొంతమంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది భార్యలు, ఎందుకంటే భర్తకు తెలియకుండా కట్టుంటారు, వాళ్ళు బోర్డు ఎత్తేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో దిక్కుతోచిన పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే జ్ఞానంగా వ్యవహరించాలి. ఇక్కడ అబిగైలుకి వారి కుటుంబానికి ఊహించిన ఉపద్రవం రాబోతుంది, కానీ అబిగైలు ఏం చేసిందండి, జ్ఞానముగా వ్యవహరించింది. ఆ తర్వాత తన భర్త చనిపోవడం అది వేరే విషయం, కానీ మొదటైతే తన కుటుంబానికి దావీదు ద్వారా నష్టం రాకుండా ఉండడానికి తన కుటుంబాన్ని కట్టుకోగలిగింది. తన బిడ్డలు చనిపోకుండా ఉండడానికి తన కుటుంబాన్ని కట్టుకోబడింది. తన పనివారు చనిపోకుండా ఉండడానికి, తన బంధువులు చనిపోకుండా ఉండడానికి. ఎందుకంటే దావీదు ఎంత బలాఢ్యుడో వాళ్ళందరికీ తెలుసు. దావీదు తలుచుకుంటే వాళ్ళందరినీ అంతమొందించేవాడు. అదే మాట చెప్పాడు దావీదు కూడా. మీరు చూసినట్లయితే 23వ వాక్యం, అబిగైలు దావీదును కనుగొని గార్ధం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లను, నా ఏలినవాడా, ఈ దోషం నాదని ఎంచుము, నీ దాసురైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురైన నేను చెప్పిన మాటలు ఆలకించుము, నా ఏలినవాడైన దుష్టుడైన ఈ నాబాలు మాటను లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములు సూచించున్నది, అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణము, నా ఏలినవాడ పంపించిన పనివారు నాకు కనబడలేదు, నా ఏలినవాడ యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు, నీ చెయ్యి నిన్ను సంరక్షించినన్న మాట నిజమని యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు అని ప్రమాణము చేయుచున్నాను, నీ శత్రువులు నా ఏలినవని నీకు కీడి చేయను ఉద్దేశించిన వారు నాబాలు వలె ఉందురుగాక. ఈ రీతిగా ఆమె ముందుగా దావీదును ఎదుర్కొని శాంతపరుస్తుంది తన మాటల ద్వారా. తన భర్త చేసిన తప్పిదాన్ని కప్పిపుంచలేదు, కానీ ఒప్పుకుంటూ మరి అప్పుడు దావీదు అంటాడు, నీవు గనుక రాకపోయి ఉంటే నీ సంతతిలో ఒక్క మగవాడు కూడా ఉండడు, మిగిలి ఉండకపోదును. కాబట్టి ఇక్కడ అబిగైలు తన కుటుంబాన్ని ఒకటినే కాపాడుకోలేదు, కానీ తన సంతతి అంతటినీ కాపాడుకుంది. ఈరోజు నీవు నేను కూడా జ్ఞానముగా వ్యవహరిస్తే మన కుటుంబాలలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు బట్టి వచ్చే నష్టాల నుంచి మనలను, మన పిల్లలను, మన కుటుంబాలను, మన భర్తలను మనం కాపాడుకోగలుగుతాం. అబిగైలులాగా మనము వ్యవహరించాలి. ప్రియమైన వారలారా, అబిగైలు దేవుని చిత్తానుసారంగా పనిచేసింది, శాసించి పనిచేసింది. రాబోతుంది, అసలు ఆమె ఊహించలేదు ఇలాంటి సమస్య వస్తుందని. ఇలా దావీదు వచ్చి తన కుటుంబాన్ని, తన సంతతి వారిని, తన బంధువుల్ని, స్నేహితుల్ని, తన యొక్క వర్గపు వారందరినీ చంపేస్తాడని ఎప్పుడు ఊహించలేదు. కానీ ఊహించని నష్టము రాబోతుందని అబిగైలుకు తెలిసిన వెంటనే ఆమె చక్కబెట్టింది తన సమస్యను, తన కుటుంబ సమస్యని. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా మన ఊహలకు అందని విధంగా సమస్యలు ఎవరో ఒకరి ద్వారా మన కుటుంబంలో రావచ్చు. అయితే అలా వచ్చినప్పుడు వాళ్ళని నిందించకుండా, వాళ్ళని ద్వేషించకుండా, వాళ్ళని నిషేధించకుండా మనం జ్ఞానముతో మన కుటుంబాన్ని ఏం చేయాలని చక్కబెట్టుకోవాలి. ప్రియమైన వారలారా, కొన్ని నిర్ణయాలు బట్టి మనం అప్పులో కూరిపోతాం. ఆ అప్పుల్లోంచి మనం ఎలా బయటపడాలో జ్ఞానముగా మనము వ్యవహరించాలి. అబిగైలు ఎలాగైతే తన కుటుంబం మీదకి రాబోచిన భయంకరమైన ఉగ్రత నుంచి తన కుటుంబాన్ని, తన వారిని, తన బంధువుల్ని, తన యొక్క రక్త సంబంధికులను అందరినీ కాపాడుకుందో అలా మన కుటుంబాలని కాపాడుకోవాలి. ఇంకా మనం చూసినట్లయితే మోషే యొక్క భార్య సిఫోరా కూడా మరి దేవుడు చెప్పిన మాట ప్రకారము వారు దేవుని మాట పట్టుకుని అంతవరకు నా మిద్యాను దేశాన్ని విడిచి వస్తూ ఉన్నప్పుడు తన పిల్లలిద్దరికీ కూడా మోషే ఏం చేశాడంటే, మిద్యాను దేశంలో పుట్టిన ఇద్దరు కుమారులకు ఏం చేయలేదండి, సున్నతి చేయించలేదు. సున్నతి చేయని కారణమును బట్టి దేవుని యొక్క దూత మోషేని చంపడానికి రాబోతూ ఉన్నప్పుడు వెంటనే సిఫోరా ఏం చేసిందండి, తన భార్య ఏం చేసిందండి, తన ఇద్దరి కుమారులకు ఏం చేసిందని సున్నతి చేసింది. వాస్తవంగా మోషే కూడా ఊహించున్నాడు, నేను దేవుని మాట పట్టుకునే కదా మిద్యాను విడిచి ఐగుప్తులో ఉన్న నా ప్రజలను విడిపించాలని నేను వస్తున్నాను, కాబట్టి దేవుడు నాకు తోడై ఉంటానని వాగ్దానం చేశాడు కదా అని ఆయన ఊహించుకుని ముందుకు వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ మార్గం మధ్యలో ఏమైందండి, దేవుని దూత వచ్చింది. ఎందుకు వచ్చిందంటే తన ఇద్దరు కుమారులకు ఏం చేయించలేదండి, సున్నతి చేయించలేదు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము తల్లిదండ్రులుగా మన పిల్లలను ప్రభు సన్నిధిలో పెంచాలి, ప్రభు శిక్షల వాళ్ళని పెంచాలి, ప్రభు వాక్యముల మనం పెంచాలి, ప్రభు బోధల మనం పెంచాలి. అలా పెంచకపోతే కొన్ని నష్టాలు మన జీవితంలోనికి వస్తాయి. అసలు ఆ స్త్రీ మోషే యొక్క భార్య అలా జరుగుతుందని అనుకోలేదు, కానీ అలా జరగగానే వెంటనే ఏం చేసిందని చాకచక్యంగా వెను వెంటనే ఆలస్యము చేయకుండా దూత చేతిలో చనిపోవలసిన మోషే యొక్క ప్రాణాన్ని దక్కించింది. అంత మాత్రమే కాకుండా ఆ తర్వాత కొన్ని లక్షల మంది ప్రజలకు
నాయకుడిగా మోషే నిలబడ్డాడండి. ఒకవేళ ఆమె కనుక మరి మోషే యొక్క భార్య కనుక ఆ సమయంలో మరి ఆ పరిష్కారం చేయకపోతే, పిల్లలకి సున్నతి చేయించకపోతే కనుక నిజంగానే అతని ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు. అయితే అతని ప్రాణమును దక్కించుకోవడం మాత్రమే కాకుండా ఇజ్రాయేలులో ఉన్న మరి ఐగుప్తు దేశంలో ఉన్న 25 లక్షల మంది ప్రజలకు దేవుడు విడిపించే వ్యక్తిగా మోషే నిలబెట్టాడు. దానికి ముందు ఏం జరిగిందండి? తన భార్య, మోషే భార్య చేసిన చాకచక్యమైన ఒక పని, వెంటనే స్పందించి, ఉపద్రవం రాబోతుంది, నా భర్తను దేవుని యొక్క దూత చంపబోతుంది అనుకుంటున్నగానే వెంటనే ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించగానే ఆమె మైండ్లోకి ఏమొచ్చిందండి? నా పిల్లలకి సున్నతి చేయించలేదు. ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే, మన పిల్లలకి మనం ఏం చేయాలండి? సున్నతి చేయించాలంటే దాని అర్థం ఏంటంటే బాప్తిసాలు ఇవ్వాలి. మన పిల్లలను ప్రభు మార్గంలో పెంచాలి, మన పిల్లలను ప్రభు వాక్యముతో పెంచాలి, ప్రభు వాక్యం అనే పాల చేత మన పిల్లల్ని మనము పెంచాలి. నా ప్రియమైన వారులారా, ఈరోజు మోషే భార్య ఎలాగైతే తన కుటుంబంలో తన భర్తను పోగొట్టుకోకుండా తన భర్తను దక్కించుకోవడం మాత్రమే కాకుండా ఆ తర్వాత సుమారు 25 లక్షల మంది ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా విడుదల కలిగించిన బలమైన నాయకుడిని భూమి మీద నిలవబెట్టింది ఎవరంటే ఒక స్త్రీ. ఒకవేళ ఆ స్త్రీ కనుక ఆ సమయంలో అంత చాకచక్యంగా నిర్ణయం తీసుకోకపోయి ఉంటే మరొకలాగా చరిత్ర ఉండేను. అయితే నా ప్రియమైన వారులారా, జ్ఞానముతో తన భార్య తన భర్తను మాత్రమే కాపాడడం మాత్రమే కాకుండా సుమారు 25 లక్షల మంది ప్రజలు, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ప్రజల్ని విమోచించడానికి ఒక బలమైన నాయకుడైన మోషేను కాపాడిన స్త్రీగా ఆ స్త్రీ కనబడుతుంది. కాబట్టి మనము పరిస్థితులు బట్టి వెనువెంటనే మనం నిర్ణయాలు తీసుకోవాలి దేవుని జ్ఞానముతో. కాబట్టి ఈరోజు మన కుటుంబాలని కట్టుకోవాలంటే మనం విశ్వసిస్తున్న అతి పరిశుద్ధమైన దాని మీద మన జీవితాలను కట్టుకోవాలి. ప్రభు దేన్నైతే మన జీవితాల నుంచి తీసివేయమన్నాడో, మరి ఒక ఇల్లు కట్టే వ్యక్తి ఇల్లు కడుతూ ఉన్నప్పుడు ఏదైనా మరి సపోజ్ ఒక తలుపు చేయాలన్నా, ఒక కిటికీ చేయాలన్నా దాన్ని కట్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క కర్రలను ఏం చేస్తారని ఒక కొయ్యల్ని దానికి ఒక షేప్ రావడానికి సానబెడుతూ ఉంటారు. అలా మన జీవితాలను కూడా దేవుడు సానబెడుతూ ఉంటాడు. మన జీవితాల్లో కూడా ఎక్కువగా ఉన్నదాన్ని కట్ చేస్తుంటాడు. కాబట్టి మన జీవితము దేవుని చేత కట్టబడాలి అంటే నేను కూడా అనేక సామాగ్రిని దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సామాగ్రి ద్వారా మన ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోమని దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే మీ జీవితాలను కట్టుకోమని చెప్పాడు. కట్టుకోమని చెప్పిన దేవుడు కట్టుకోవడానికి అవసరమైనవి ఏర్పాటు చేయడా? ఇప్పుడు నోవాహును వాడ సిద్ధపరచమన్న దేవుడు వాడకు కావలసిన సామాగ్రిని సిద్ధపరిచాడా? లేదండి, సిద్ధపరిచాడు. వాడకు కావలసిన సామాగ్రిని అంతటిని సిద్ధపరిచాడు. ఈరోజు నీ జీవితాన్ని కట్టుకోమంటున్న దేవుడు నీ జీవితాన్ని కట్టుకోవడానికి కావలసినవన్నిటిని సిద్ధపరిస్తాడా? లేడా? సిద్ధపరిస్తాడు. దేని ద్వారా మనం కట్టుకోవాలంటే వాక్యం ద్వారా కట్టుకోవాలి. ఎలాగంటే ఒకసారి పేతురు గారు అంటారు, పేతురు రాసిన మొదటి పత్రిక చివరిగా మాటలు చదువుకుని మన వాక్యాన్ని ముగించుకుని, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమందు ఇక్కడ మీరు విశ్వసిస్తున్న అతి పరిశుద్ధమైన దాని మీద అనే మాటను మనం చదివాం మూలవాక్యంగా. మీరు విశ్వసిస్తున్న అతి పరిశుద్ధమైన దాని మీద, క్రీస్తు అనే పునాది మీద మీ జీవితాలను ఎలా కట్టుకోవాలంటే చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటండి? విశ్వాసం అనేది ఏముండాలంటండి? దేవుని మీద మనలో ఏముండాలంటండి? సద్గుణం ఉండాలి. అంటే మంచి గుణాలు మనలో ఉండాలి. మన జీవితాలు, మన కుటుంబాలు, మన పిల్లలు కట్టబడాలంటే మన జీవితాలు ఏముండాలంటండి? మంచి గుణాలు ఉండాలి. సద్గుణం అంది ఏముండాలంటండి? జ్ఞానం ఉండాలి. అందుకే జ్ఞానురాలైన అబీగయలు తన కుటుంబాన్ని, తన తరమంతటిని కాపాడుకుంది. జ్ఞానురాలైన మోషే భార్య తన భర్తను కాపాడుకుంది. అంత మాత్రమే కాకుండా ఐగుప్తులో బానిసత్వం అనుభవిస్తున్న 25 లక్షల మందిని కాపాడగలిగింది. కాబట్టి మరి సద్గుణమందు ఏముండాలంటండి? జ్ఞానం. మన జీవితాల్లో మంచి గుణాలు మాత్రమే కాకుండా దేవుని జ్ఞానం ఉండాలి. జ్ఞానమునందు ఆశలను నిగ్రహించుకోవడానికి. కొన్ని సందర్భాలలో మనకు డబ్బులు వస్తే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తొలుతూ ఉద్యోగంలో జాయిన్ అయిన తొలి దినాల్లో అప్పుడే ఉద్యోగం వచ్చిన వారు ఏం చేస్తారంటే కొన్ని సందర్భాల్లో మన ఇంటికి అవసరమైనవి, అవసరం లేనివి కూడా కొనేస్తూ ఉంటారు. అవసరం లేనివి కొనేస్తే ఏమవుతుందండి? మన ఇంట్లో అది అవసరం లేదు కానీ మనం కొనేసాం. అప్పుడు ఏమవుతుందంటే అవసరమైన దానికి ఖర్చు పెట్టడానికి మన దగ్గర డబ్బులు ఉండవు. నాకు జీతం వస్తుంది కదా అని ఈఎంఐలో నీ ఇంటికి అవసరం లేనిది తీసేసుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్లో మన పిల్లలు అడ్మిట్ చేయవలసి వస్తుంది, మనమే అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఉద్యోగంలో చేరిన వెంటనే అవసరమైన దాన్ని మాత్రమే మనం కొనాలి. అనవసరమైనవి కొన్నామనుకోండి, ఏదైనా ఊహించిన ఉపద్రవం మన తల్లిదండ్రులకు రావచ్చు, మన కుటుంబీకులు రావచ్చు. అలాంటి సమయంలో మనం వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేయాలంటే మనం ఏం చేయాలండి? అప్పు చేయాలి. అప్పుడు అప్పు ఏమవుతుంది? ఒక పక్కన ఈఎంఐలు కట్టలేం, అనవసరమైన కొన్ని వస్తువులు ఇంట్లో కొనడం వల్ల. కాబట్టి ఇక్కడ ఆశా నిగ్రహం అవసరం. మన ఆశలను నిగ్రహించుకోవాలి. మన కుటుంబానికి ఏది అవసరం అదే కొనాలి.
మన జీవితానికి ఏది అవసరం అదే కొనాలి. వాళ్ళకి అవి ఉన్నాయి కదా, వాళ్ళకి ఇవి ఉన్నాయి కదా, వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంది కదా, వాళ్ళకి ఏసీ ఉంది కదా, వాళ్ళకి కారు ఉంది కదా అని దానికి తగ్గ వనరులు మన జీవితంలో లేకపోయినా మనం కొనేస్తే ఏమవుతుందండి? అప్పులు పాలైపోతాం. అప్పులు తీర్చలేక వడ్డీలకి కట్టలేక మన జీవితం ఏం చేస్తామండి? చాలా నష్టపోతుంది. కాబట్టి ఆశలను నిగ్రహించుకోవాలి. మా ఆశలు నిగ్రహించుకునే విధంగా మన జీవితాలను కట్టుకోవాలి. ఆశా నిగ్రహం ఏముండాలంటండి? సహనం ఉండాలి. అంటే ఆశలు నిగ్రహించుకోవడం మాత్రమే కాకుండా కొంతమంది మనల్ని అడుగుతారు, కనీసం ఇది కూడా కొనుక్కోలేవా నువ్వు అని. కనీసం ఇది కూడా కొనుక్కోలేవా? కనీసం ఇది కూడా కట్టుకోలేవా? కనీసం అందరికీ ఇవన్నీ ఉన్నాయి, నీకెందుకు ఇది లేదన్నప్పుడు వాళ్ళు అనగానే కోపం వచ్చేసి కొంతమంది నీకు బైక్ లేదనగానే, నీకు కారు లేదనగానే వాళ్ళ మీద కోపంతో ఏం చేస్తారంటే ఆవేశం వెళ్ళి షోరూమ్కి వెళ్ళి ఒక కొత్త కారు కొత్త బైక్ కొంటారు. తర్వాత ఏమవుతుందంటే ఆ ఈఎంఐ కట్టలేక తిప్పలు పడుతూ ఉంటారు. సహనం ఉండాలి మనకి. ఎవరు ఏమన్నా మన ఆదాయం ఎంతో మనకు తెలుసు, మన జీతం ఎంతో తెలుసు, మన జీతానికి ఏది కొనాలో అదే మనం కొనాలి. కాబట్టి వాళ్ళు ఏదో అనేసారు కానీ మనం సహనం కోల్పోయి వాళ్ళకి మీకు కనీసం టీవీ లేదా మీ ఇంట్లో మీ పిల్లలు చూసుకోవడానికని ఒక మంచి టీవీ కొనుక్కోండి అని ఏదైనా ఒక పనికిమాల సలహా ఎవరైనా ఇచ్చారనుకోండి, మనకి వచ్చే ఆదాయమే కొంచెం. ఆదాయాన్ని మించి మనం అప్పులు చేస్తే దాన్ని కట్టలేం ప్రియమైన వాళ్ళు. కాబట్టి ఎవరు ఏమన్నా అనుకోని కానీ మన సహనం కలిగి ఉండాలి. సహనం అంది ఏముండాలంటండి? భక్తి అందు ఏముండాలంటండి? సహోదర ప్రేమ, సహనము కలిగి భక్తి చేయాలి. యోబు యొక్క సహనం మీరు ఎరుగుదురు కదా అని వాక్యం చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక మీరు చూసినట్లయితే యోబు యొక్క సహనం మీరు ఎరుగుదురు కదా, 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా, మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి, అతను ఎంత జాలి కనికరం గలవాడే మీరు తెలుసుకుని ఉన్నారు. యోబు యొక్క సహనం ఎంత గొప్పదో మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ ఏముండాలంటండి? సహనం ఉండాలి. సహనంతో పాటుగా ఏముండాలంటండి? భక్తి ఉండాలి. భక్తి అందు ఏముండాలంటండి? భక్తి ఉందని చెప్పి నేను భక్తిపరుడు అని చెప్పుకొని సహోదర ప్రేమ లేకపోతే, నీ ఎదుటనున్న నీ సహోదరుని ప్రేమించలేకపోతే, నీ ఎదుట సహోదరుడు కష్టంలో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తానని చెప్పడం కాదు, ప్రార్థన చేయాలి. ఒకవేళ నీ దగ్గర సహాయం చేసే అవకాశం ఉంటే కొంత సహాయం చేయాలి, అది సహోదర ప్రేమ. కాబట్టి నేను ప్రార్థన చేస్తానని చెప్తే సరిపోదు, భక్తి ఉంటే సరిపోదు, భక్తితో పాటుగా క్రియలు ఉండాలి. భక్తి అందరూ సహోదర ప్రేమను, ఆ సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఏం అమర్చుకోవాలంటండి? భక్తి యందు మనం ఏం చేయాలంటండి? దయను అమర్చుకోవాలి. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల ప్రభువైన యేసుక్రీస్తు గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మీరు మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయండి. మనల్ని ఏం చేస్తుందంటే ఇవన్నీ మనలో అలవర్చుకుంటే, ఇవన్నీ మన జీవితాల్లో ఉంటే కనుక మనము సోమరులైనను నిష్ఫలమైన వ్యక్తులుగా మారమంటండి. అంటే ఎవరికి పనికిరాని వ్యక్తులుగా, పనికిరాని విధంగా మన జీవితం మారదు, చెడిపోయిన విధంగా మన జీవితాలు ఉండవు, పడిపోయిన విధంగా మన జీవితాలు ఉండవు, నష్టపోయిన విధంగా మన జీవితాలు ఉండవు. కాబట్టి నా ప్రియమైన వారులారా, దేవుడు చెప్పిన ఈ గుణగణాలను మనం కలిగి జీవిస్తే కనుక మన జీవితాలు ఏమవుతాయండి? కట్టబడతాయి, మన కుటుంబాలు కట్టబడతాయి. కాబట్టి సహనం లేకపోతే, మనం ఆశా నిగ్రహం లేకపోతే, మనకి అవసరమైనవి కొన్ని ఉంటాయి, అవసరం కానివన్నీ కూడా మనం ఇంట్లో కొని తెచ్చి పెట్టుకుంటే ఒక దినం ఊహించని శ్రమలు వస్తాయి, ఊహించిన అనారోగ్య పాలవుతాం. అప్పుడు వాటిని హాస్పిటల్లో బిల్లులు కట్టడానికి అప్పులు చేయవలతుంది, అప్పులు కట్టలేక తిప్పలు పడుతుంటాం. కాబట్టి ఆశా నిగ్రహం మనకు అవసరం, సద్గుణాలు మనకు అవసరం, మనలో మంచి గుణాలు ఉండాలి, మనం జ్ఞానంతో నింపబడడం అవసరం. జ్ఞానం లేకపోతే నష్టపోతాం. కాబట్టి నా ప్రియమైన వారులారా, ఇవన్నీ మనం అలవర్చుకుని మన జీవితాలను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కట్టబడితే పడిపోయిన మన జీవితాలు, ఈ లక్షణాలు మన జీవితాల్లో ఉంటే కనుక ఆ దినం మన జీవితాల్లోకి వస్తుంది. ఏ దినం అండి? పడిపోయిన దావీదు గుడారాన్ని దేవుడు కట్టినట్లుగా, పడిపోయిన దావీదు సంతతిని దేవుడు కట్టినట్లుగా మన జీవితాలను కూడా దేవుడు కట్టే సమయం, మన జీవితాలను కూడా దేవుడు బాగు చేసే సమయం, మన కుటుంబాలను కూడా దేవుడు బాగు చేసే సమయం, మన పిల్లల జీవితాలను కూడా దేవుడు బాగు చేసే సమయం, మన కుటుంబాల్లో ఉన్న సమస్యలను తీర్చే సమయం ఎప్పుడు వస్తుందంటే దేవుడు చెప్పినట్లుగా మనం కట్టబడడానికి ఈ లక్షణాలు కలిగి ఉంటే ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలను జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన